ఎస్వీ న్యూస్ కు స్వాగతం. దేశ సమగ్రత కోసం ప్రతి ఒక్కరూ సరుకు సహకరించాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సూచించారు. గురువారం భైన్సాలోని హరియాలి ఫంక్షన్ హాల్లో సమగ్ర ఓటర్ జాబితా సవరణపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర ఎన్నికల కమిషన్ సర్ పేరిట చేపట్టే సవరణలో తమ ఓటు హక్కును ప్రతి ఒక్కరు చూసుకోవాలన్నారు. బోగస్ ఓట్లను తొలగించేందుకు చేపట్టే జాబితా సవరణపై అవగాహన కలిగి ఉండి ఓటర్ జాబితాగా పకడ్బందీగా ఉండేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. 2002 సంవత్సరం ఓటర్ జాబితాను ప్రామాణికంగా తీసుకునే చొరబాటుదారుల ఓటర్లను ఓటర్లు తొలగిస్తారన్నారు. ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును ఒకే చోట కలిగి ఉండేలా కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టనుందని, ఈ పద్ధతి పూర్తయితే బోగస్ ఓటర్లకు ఆస్కారం ఉండదన్నారు. ప్రపంచంలోనే అత్యంత గౌరవప్రదమైన ప్రజాస్వామ్య దేశం భారతదేశమని, ఇలాంటి తరుణంలో సర్ ద్వారా ఓటర్ జాబితా సవరణకు పూనుకోవడం శుభ పరిణామమన్నారు. కార్యక్రమానికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర సర్ ఇన్ఛార్జ్ జయశ్రీ హాజరై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ప్రతి స్టేట్లో అయితే మన దేశం భవిష్యత్తు బాగుండదని ఈ ఓటర్ల సవరణ జాబితా ఏదైతే నడుస్తుంది, ఖచ్చితంగా దీనికి మన ప్రతి విలేజ్లో ఎడ్యుకేటెడ్ అందరూ ఉన్నారు. మన బూత్ అధ్యక్షులు ఉన్నారు, బిఎల్ఓ ఉన్నారు, బిఎల్ఏ ఉన్నారు. వాళ్ళు అవి చూసుకుంటా డిలీట్ అండ్ ఎడిట్ 2002లో ఉన్న ఓటర్ లిస్టు ఇప్పుడే రవీంద్ర రెడ్డి సార్ చెప్పాడు. సరళ సీదా యాప్ గిట ఓపెన్ చేస్తే, మన ఊరు ఓపెన్ చేస్తే, బూత్ నెంబర్ ఓపెన్ చేస్తే 2002ది ఓటర్ లిస్ట్ వస్తుంది. మనం వేరే దేశంలో వేరే డిస్టిక్ నుంచి వచ్చినా కూడా ఆ డిస్టిక్ పేరు, ఆ బూత్ నెంబర్ గిట కొడితే అక్కడ నుంచి ఇక్కడ యాడ్ చేసినాం, అక్కడ డిలీట్ చేసినాం అనేది ఉంటుంది. ఇది అందరు గమనించి ఓటర్ జాబితా కరెక్ట్ చేయాలనేది అందరికీ విజ్ఞప్తిస్తున్నాను. మన ముదోల్ నియోజకవర్గంలో కాపాడితే బైన్సా, ముదోల్, పాసర్, తానూర్, కుబీర్ ఈ 6 మండల్ హెడ్ క్వార్టర్స్లో ఓటింగ్ సంఖ్య చాలా తక్కువ అవుతుంది. ఓటింగ్ సంఖ్య తక్కువ అయింది కారణం ఒకటే, బైన్సాలో ఓటు ఉన్నది, పల్లెటూళ్ళలో ఓటు ఉన్నది, కుబేర్లో ఓటు ఉన్నది, కుబేర్ పల్లెటూళ్ళలో ఓటు ఉన్నది. ఆ ఓటు డిలీట్ చేయాలా, జాబితా కరెక్ట్ చేయాలని ఏదైతే ఇప్పుడు మనం సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ అని చెప్పడం జరుగుతుంది, అది ఖచ్చితంగా మనం పార్టీ అందరికీ తెలియజేస్తున్నాము. అదేవిధంగా ముఖ్యమైన ఉద్దేశం అంటే బైన్సా పట్టణం. బైన్సా పట్టణంలో 40%, 42% కన్నా పోలింగ్ కాదు. అందులో ఎన్నో తప్పులు ఉన్నాయి. సపోజ్ కిసాన్ గల్లీలో ఆయన ఓటర్ లిస్టుల పేరుంటే వాడిది బూత్ ఎక్కడో దూరం ఉంటుంది. అక్కడి నుంచి రావాలా, ఓటు వేయాలంటే పోనీ నాకు ఏం వస్తుందని అంటుకుంటారు. దానికోసం ఇప్పుడు కొత్త ప్రొసీజర్ ప్రకారము కిసాన్ గల్లీ వాసులు కిసాన్ గల్లీలన్నీ ఓటేస్తూ, ఇక్కడ మన భట్టి గల్లీ వాసులు, గణేష్ నగర్ వాసులు కూడా అక్కడనే మనం పోలింగ్ బూత్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అప్లికేషన్ ఇచ్చి పోలింగ్ బూత్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఓట్ ఎక్కడైనా ఆ గల్లీ నుంచి ఇక్కడ ఉంటే ఆ గల్లీ నుంచి ఇక్కడ ఫామ్ 6 మీద మనం ఓటు కూడా చేంజ్ చేసుకోవచ్చు. అంటే మనకు ఈజీగా